నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు కావలి పాతూరు ఆయన సొంత గ్రామం అయిన ఎమ్మెల్యే గారి సొంత గ్రామం అయిన పాతూరులోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా వారిని అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారి ప్రచారం ఎలా జరుగుతుంది? ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమం 2వ వార్డు నుంచి మొదలైంది. 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డులో గుండా కృష్ణబొమ్మ సెంటర్, పాతూరు 5వ వార్డు సెంటర్కి వస్తున్నారు. దీనికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా మంచి హృదయంతో అన్న మళ్ళా ఎమ్మెల్యేగా అవ్వాలని, మంచి ఆశీస్సులు ఇవ్వాలని అందరూ స్వాగతం పలికేదానికి పాతూరు సెంటర్కి వచ్చారు. అదేవిధంగా ప్రతాప్ అన్న కూడా పాతూరు మీద నియోజకవర్గం అంతా ప్రేమ ఉన్నా కానీ పాతూరులో ప్రజలతో కానీ చేసే పనిలో కానీ అన్నీ కూడా మంచి హృదయంతో ఏ పనైనా కూడా చేశాడు. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా ఆయన మీద అదే ఆదరాభిమానాలతో ఉన్నారు. అది శాశ్వతంగా కూడా అన్న కూడా ఉంచుకునేదానికి ప్రయత్నం చేస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. దాని ఉద్దేశంతో మరలా 3వసారి కూడా ప్రతాప్ అన్న ఎమ్మెల్యే అవ్వాలి, పాతూరు కానీ ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఏ చిన్న పనైనా పాతూరులో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్న ఉన్నాడన్న ఒక భరోసాని కల్పిస్తాడన్న నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. ఆ విధంగా ప్రచార కార్యక్రమం ముందుకు పోతుందని తెలియజేస్తుంది. అన్న, ఇప్పుడు ఇక్కడ పాతూరులో ఎమ్మెల్యే గారికి ఎదురవుతా అని చెప్పి చాలామంది పేపర్లో వేస్తూనే ఉన్నారు. వీటి పరిస్థితి పైన ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నాము. అయినా కానీ ఆయన ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ లోకల్గా పుట్టిన వ్యక్తి, ఇక్కడ చాలా డెవలప్ చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంత వాస్తవం ఉందన్న? అదే ఇప్పుడే నేను చెప్పే కంటే కూడా అందరూ కూడా మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంతమంది సర్వే చేయండి. పాతూరులో ఎమ్మెల్యే గారు ఎంతవరకు అభివృద్ధి చేశారు అనేది ఒకసారి సర్వే చేయండి. ఒకటి. రెండోది, ఏదేదో రాసుకుంటూ ఉంటారు. దాని గురించి అయితే ఇక్కడ ప్రజలు కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏది మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ప్రతి ఒక్క వీళ్ళు కూడా అందరూ కూడా మా కుటుంబ సభ్యుడు ప్రతాప్ అన్న అనే విధమైన ఫీలింగ్ ఉంది ఇక్కడ. వాస్తవంగా మామూలుగా ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ వ్యక్తి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు. ఆయన మీద వ్యతిరేకత ఉందంటే ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ పరిస్థితులు కొంతమంది కావాలని చేస్తున్నారా ఎట్లా? వాళ్ళని కూడా మనం తప్పుగా ఎవరిని అనాలనే ఉద్దేశం లేదు. మామూలుగా చూస్తూ ఉన్నాము. ఒక వాట్సాప్లో ఏదో ఒక ఫోటో తీసుకొని 1-6 పెట్టుకొని అదే విధంగా ఏదేదో పెట్టుకుంటా ఉన్నారు. దాని గురించైనా ఇక్కడ ప్రజలు కానీ మేము కానీ వాళ్ళని విమర్శించాలనుకోవట్లా. వాళ్ళ ఆనందం అది, మనం పెట్టుకోమని అనుకుంటున్నాం. ఏదో గొప్పల కోసం అయితే ఇక్కడ ఎవరు లేదు. ఒరిజినల్గా మేము చెబితే మా పార్టీకి అనుకూలంగా చెప్పామని అనుకుంటారు. అది మీరందరూ కూడా పాతూరులో ఒకసారి ఎవరైనా కానీ విచారించండి. అంటే పాతూరులో కూడా ప్రతాప్ అన్న కూడా ప్రజలతో ఆ విధంగా ఉన్నాడు కాబట్టే ప్రజలందరూ కూడా ఆయనతోటి వస్తే అందరూ మనవాడు, మన ప్రతాప్ అన్న మనకు పోతే ఉన్నాడు అనే ఒక నమ్మకం కలిగించుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ పాతూరులో డెవలప్మెంట్ అనేది ఆయన వచ్చినాక ఏం జరిగిందనేది ఈ కృష్ణబొమ్మ సెంటర్ చూడొచ్చు, అక్కడ స్కూల్ చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న ఏ రోడ్డు కాలువైనా ఏ వార్డులోకి వెళ్ళి చూడండి. చూసి జరిగి ఉంది అని అంటేనే దాన్ని ఒరిజినల్గా రాయండి. జరగలేకపోతే ఎవరినైనా విమర్శించేది ప్రజలకు ఉంది, అందరికి హక్కు ఉంది, దానికి ఏం లేదు. ఒకసారి మేము చెప్తే పార్టీకి అనుకూలం అనుకుంటారు. అలాగేం లేదు. అందరూ కలిసిమెలిసి ఉన్నాం, అలాగే ఉంటారు. మళ్ళా కూడా అందరూ కూడా అన్నకి ఆశీస్సులు ఇవ్వాలని వచ్చారు. దాన్ని కూడా అన్న కూడా ఆ అభిమానాన్ని, ముఖ్యంగా పాతూరులో నన్ను అభిమానించే ప్రతి ఒక్క చిన్న వ్యక్తిని కూడా కాపాడుకోవాలి, ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతాప్ అన్న ఉన్నాడు. నాయకులు అందరం కూడా ఉన్నాము. అదే ఆ విధంగానే ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రతాపరెడ్డి గారు బాగానే కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రజల్ని ఆరోగ్యంగా చూస్తున్నాడు, అన్నీ బాగానే.
మీరు పోలమ్మ మీరు ఎక్కడ పాతూరు వినాయకుడి గుడి ఎట్లా ఉంటుంది ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారి పరిపాలన బాగానే బాగానే ఏం చేశాడు మీకు చేశారు భర్త లేని వాళ్ళకి అందరికి పింఛన్లు ఇచ్చాడు 3000 లెక్కన ఇస్తున్నాడు అందరికీ అన్నం పెట్టి అన్నదానం ఆయన పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది బాగుంది ఎవరు కావాలనుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి ఇదిగో జగన్ అన్నకి కావాలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇక్కడ పాతూరు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి. ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన కోసం మేము ఎందాకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. ఆయన అభివృద్ధి చూసే ఇక్కడ ఆయన 3వ సారికి ఎమ్మెల్యే గారు గెలిపిస్తామంటూ ఇక్కడ లోకల్ ప్రజలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో అనిల్, సుపద టీవీ.